వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే, నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పటి నుంచి నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్, మీరు అసలు ఏ అకాడమీలో నేర్చుకున్నారు? ఇప్పుడు మేకప్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఉందా లేదా? అండ్ ఇప్పుడున్న మార్కెట్లో, ఇప్పుడున్న డిమాండ్లో మేకప్ నేర్చుకుంటే సక్సెస్ అవ్వచ్చా? అండ్ చాలామంది హౌస్ వైఫ్స్ అయితే నాకు మెసేజెస్ చేస్తున్నారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను మేకప్ నేర్చుకోవాలనుకుంటున్నాను, బట్ నేర్చుకున్న తర్వాత ఈవెంట్స్ రాకపోతే మా ఇంట్లో ఏమన్నా అంటారేమో అని ఆగిపోతున్నాను, నేర్చుకున్న తర్వాత ఈవెంట్స్ వస్తాయా రావా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీకు కావాల్సిన అన్ని ఆన్సర్స్ అండ్ మీరు ఏ అకాడమీ చూస్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే బెస్ట్, అండ్ నేర్చుకున్న తర్వాత మీకు ఈవెంట్స్ ఎలా వస్తాయి అని అన్నిటిని ఆన్సర్ చేస్తూనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ అలాంటి స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చిందనమాట. సో ఇక్కడ కింద షేర్ బటన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, వెళ్ళి హైప్ చేయండి. ఇలా హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనలాంటి చిన్న ఛానల్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తప్పకుండా వీడియోని హైప్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మేకప్ నేర్చుకోవడం వర్తా కాదా? ఇప్పుడున్న మార్కెట్లో మేకప్ నేర్చుకుంటే సర్వైవ్ అవ్వగలమా లేదా? ఎందుకంటే ఇప్పటికే చాలామంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, అయినా వాళ్ళకి ఈవెంట్స్ రావట్లేదు. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకుంటే మనకి ఈవెంట్స్ వస్తాయా రావా, సర్వైవ్ అవ్వగలమా లేదా? ఇది చాలా మందికి ఉన్న కామన్ క్వశ్చన్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే మేకప్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కోర్సెస్లో మేకప్ ఒకటి. మేకప్ నేర్చుకుంటే వర్త్ అయితే తప్పకుండా ఉంటుంది. కానీ మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు, మీరు వర్క్ ఎలా చేస్తున్నారు అనే దానిపైన మీకు ఈవెంట్స్ వస్తాయా రావా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఉన్నట్లుగానే మేకప్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా కాంపిటీషన్ వచ్చింది. గల్లీకి ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు, చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఇప్పుడు నార్మల్ మేకప్ ఆర్టిస్టులకి, లగ్జరీ అండ్ ప్రో మేకప్ ఆర్టిస్టులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక మేకప్ ఆర్టిస్ట్ బ్రైడల్కి 15K ఛార్జ్ చేస్తే, ఇంకొక మన నార్మల్ పార్లర్లో వాళ్ళైతే 3K 2K కూడా చేసేస్తున్నారు. ఇదంతా జస్ట్ మనం క్రియేట్ చేసుకునే మన బ్రాండ్ వాల్యూ, మనం క్రియేట్ చేసుకునే మన ఓన్ వర్క్ తోటి క్రియేట్ చేసుకునే ఒక బ్రాండ్ అంతే. ఇప్పుడు మీరు మేకప్ నేర్చుకొని వచ్చిన తర్వాత మీరు ఎంత బాగా మార్కెటింగ్ చేయగలరు, ఎంత బాగా మీరు మీ వర్క్ని చూపించగలరు, ఎంత బాగా మీరు లుక్స్ని క్రియేట్ చేయగలరు అనే దానిపైన మీకు ఈవెంట్స్ వస్తాయా రావా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు వర్క్ ఎంత బాగా చేసినా కూడా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం, లేకపోతే మార్కెటింగ్ సరిగ్గా చేయకపోవడం, అలా చేస్తే మీరు ఎంత మంచి వర్క్ చేసినా వేస్ట్. అంటే మార్కెటింగ్ ఉండాలి, మీ వర్క్ బాగుండాలి. ఈ రెండు బాగుంటేనే ఈవెంట్స్ అనేవి ఈక్వల్గా వస్తూ ఉంటాయి. చాలామంది మేకప్ ఆర్టిస్టులు రీసెంట్గా నేర్చుకొని 1-2 మంత్స్లోనే వర్క్ బాగున్న వాళ్ళు, మార్కెటింగ్ మంచిగా చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వర్త్ అయితే ఉంది. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ప్రాపర్గా నేర్చుకుంటే తప్పకుండా వర్త్ ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ అంటే విచ్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ అని అడుగుతున్నారు. నేను ఏ అకాడమీలో నేర్చుకున్నాను అని కూడా అడుగుతున్నారు. సో నేనైతే చెన్నైలో వెట్రీ హెయిర్ అండ్ మేకప్ అకాడమీలో మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. అయితే ఇక్కడ మీరు అకాడమీని చూస్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే, మై పర్సనల్ సజెషన్ అయితే చెన్నై అన్న వెళ్ళండి, లేకపోతే నార్త్ అయినా వెళ్ళండి, కానీ తెలుగు స్టేట్స్లో మాత్రం మేకప్ నేర్చుకోవద్దు. అంటే తెలుగు స్టేట్స్లో కూడా మంచిగా నేర్పించే వాళ్ళు ఉన్నారు, బట్ ఒక్కళ్ళిద్దరే ఉన్నారు. ఆ ఒక్కళ్ళిద్దరిని మీరు ప్రొఫైల్ చూసి, వాళ్ళ వర్క్ చూసి చూస్ చేసుకుంటే ఓకే. బట్ చాలా అకాడమీస్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న అకాడమీస్లో చాలా దగ్గర పర్సనలీ నాకైతే వర్క్ అంతా నచ్చదు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ మేకప్ కోర్సెస్, మీరు కొంచెం మంచిగా స్టార్ట్ చేయాలి, ప్రొఫెషనల్ ఎక్కువగా ఉండాలి, కొంచెం ఎక్కువగానే చార్జ్ చేయాలి, మార్కెట్ బాగా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే తెలుగు స్టేట్స్లో మాత్రం అస్సలు మేకప్ నేర్చుకోవద్దు. కుదిరితే మీ దగ్గర కొంచెం మంచి బడ్జెట్ ఉంటే నార్త్ వెళ్ళండి, లేకపోతే చెన్నై వెళ్ళండి. అక్కడ మీకు మంచి అకాడమీస్ ఉంటాయి. మన దగ్గర కూడా అకాడమీస్ ఉన్నాయి, చాలా తక్కువలో నేర్పిస్తారు. బట్ అవుట్పుట్ అనేది అవి కొంచెం నాకు నచ్చవు పర్సనల్లీ. మీకు ఒకవేళ నచ్చితే మీరు వెళ్ళొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఆప్షన్, వెళ్తే చెన్నై వెళ్ళండి, లేకపోతే నార్త్ వెళ్ళండి. నెక్స్ట్, అసలు మేకప్ నేర్చుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మేకప్ కాస్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ద అకాడమీ. అండ్ దట్టు మన నార్త్లో ఒక కాస్ట్ ఉంటుంది, సౌత్లో ఒక కాస్ట్ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మన సౌత్లో చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, చెన్నై చాలా ఫేమస్ కదా మేకప్కి. చెన్నైలో అకాడమీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చెన్నై కానివ్వండి, తెలుగు స్టేట్స్ కానివ్వండి, కంపేర్ చేస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఒక ప్యాకేజ్ ఉంటుంది. సపోజ్ ఒక 1 lakh ఉంది అనుకోండి. ఆ 1 lakhలోనే మన తమిళ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ హెయిర్ స్టైల్, మేకప్, శారీ డ్రేపింగ్ అన్నీ కవర్ చేస్తారు.
అదే మనం నార్త్కి వెళ్ళామనుకోండి, ఒక్క మేకప్కే వాళ్ళు 1 lakh ఛార్జ్ చేస్తారు. అదే మీరు హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రైపింగ్ మళ్ళీ నేర్చుకోవాలి అంటే దానికి సపరేట్గా హెయిర్ స్టైల్కి ఒక 50,000 అవుతాయి, శారీ డ్రైపింగ్కి ఒక 10,000, 15,000 అవుతాయి. సో ఇది కంప్లీట్లీ మీ అకాడమీ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఓన్లీ మేకప్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను, నాకు హెయిర్ స్టైలింగ్ వద్దు, శారీ డ్రైపింగ్ వద్దు, నేను వేరే హెయిర్ స్టైలిస్ట్ ఆర్ శారీ డ్రైపిస్ట్ని హైర్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను, కానీ నేను మేకప్ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తాను అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని నార్త్ వెళ్ళిపోండి. ఎందుకంటే నార్త్లో పర్ఫెక్ట్గా మొత్తం ఓన్లీ మేకప్ కోర్సెసే ఉంటాయి, హెయిర్ కోర్సెస్ సపరేట్ ఉంటాయి. సో మీరు అలా స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర కొంచెం మంచి బడ్జెటే ఉంటే మీరు నార్త్ వెళ్ళిపోవచ్చు మేకప్కి. అండ్ నార్త్లో మోస్ట్లీ మినిమం 1 lakh, 1.5 lakh ఈజీగా అవుతుంది మేకప్ నేర్చుకోవడానికి. ఓన్లీ మేకప్ నేర్చుకోవడానికి 1 to 1.5 lakh మోస్ట్లీ. ఇంకా టాప్ మేకప్ ఆర్టిస్టులు, టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకోవాలి అంటే హైయెస్ట్ వచ్చేసి 3.5 lakhs అవుతాయి. 3.5 lakhs ఉంటే మీరు పెద్ద మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకోవచ్చు. నార్మల్గా ఉంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1 lakh అయితే ఈజీగా అవుతుంది. కమింగ్ టు సౌత్, మన సౌత్లో ఏంటి అంటే చాలామంది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్ చిన్న చిన్న టౌన్స్లో మేకప్ చేయాలి అనుకుంటాం. అలా మేకప్ చేయాలి అనుకున్నప్పుడు నార్త్కి వెళ్ళి అంత పెట్టి మేకప్ ఒక్కటే నేర్చుకోలేం. ఒకవేళ అంత పెట్టి నేర్చుకున్నా మళ్ళీ హెయిర్ స్టైలిస్ట్కి, శారీ డ్రైపిస్ట్కి మనం సపరేట్గా తీసుకెళ్ళాలి, అది కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 3 నేర్చుకోవాలి. 3 నేర్చుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే 3 నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే చెన్నై, ఐ ప్రిఫర్ చెన్నై. చెన్నైలో ప్రతి అకాడమీలో హెయిర్ స్టైల్స్ నేర్పుతారు, శారీ డ్రైపింగ్ నేర్పుతారు, మేకప్ కూడా నేర్పుతారు. సో ఇఫ్ పాసిబుల్ చెన్నై వెళ్ళిపోండి. అంటే 3 మీరే చేయాలి, 3 నేనే మేనేజ్ చేస్తాను, నేను వేరే వాళ్ళని తీసుకెళ్ళను అనుకుంటే 3 మేనేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు గ్రో అయ్యే కొద్దీ మీరు వేరే వాళ్ళని కూడా అసిస్టెంట్స్ని తీసుకెళ్ళొచ్చు. సో 3 నేర్చుకోవాలి అనుకుంటే 3 ఒకే ఫీజులో, మీ బడ్జెట్ కొంచెం తక్కువ మినిమల్గా ఉంది, ఒకే దాంట్లో నేను ఒక్కొక్క దానికి సపరేట్గా పెట్టలేను, ఒకే దాంట్లో అన్నీ పెట్టుకోవాలి అంటే కళ్ళు మూసుకొని చెన్నై వెళ్ళిపోండి. తెలుగు స్టేట్స్లో కూడా ఉంది, బట్ ఐ ప్రిఫర్ చెన్నై. ఇంకా అకాడమీస్ పేర్ల విషయానికి వచ్చేస్తే చెన్నైలో చాలా అకాడమీసే ఉన్నాయి. వెటరీ హెయిర్ అండ్ మేకప్లో అయితే నేను నేర్చుకున్న దగ్గర అయితే నాకు అంతా బాగానే ఉంది, నాకు అంతా నచ్చింది. బిగినర్స్కి అయితే ది బెస్ట్ అనిపించింది, నాకు మంచి నాలెడ్జ్ వచ్చింది. కాకపోతే ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ లేకపోతే ఒక ట్రెండింగ్ మేకప్ ఆర్టిస్ట్ కానీ మీరు ఎవరైనా ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్లను చూస్తే వాళ్ళు ఒక్కళ్ళ దగ్గర నేర్చుకొని ఆగిపోరు, వాళ్ళు కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు. వాళ్ళ ప్రొఫైల్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, వాళ్ళు ట్యాగ్ చేశారనమాట, సర్టిఫైడ్ బై అక్కడ నేర్చుకున్నానని చెప్పి ట్యాగ్ చేశారు. అక్కడ చూడండి, ఒక్కొక్కరు 3-4 మేకప్ ఆర్టిస్ట్లను ట్యాగ్ చేస్తారనమాట. అంటే ఒక్కళ్ళ దగ్గర నేర్చుకొని ఆగరు, పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టులు అనేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఒక 2-3 మేకప్ ఆర్టిస్టులు, ఒక 2-3 ఎడ్యుకేటర్స్ దగ్గరికి వెళ్ళి, అకాడమీస్కి వెళ్ళి నేర్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళంతా ప్రొఫెషనల్ అవుతారు. సో మీరు ఒకవేళ ఫస్ట్ ఏం చేయండి అంటే బడ్జెట్ తక్కువగా ఉంది అనుకుంటే బిగినర్ కోర్సెస్ చేసేయండి. దాని తర్వాత ఇంకా మీరు అప్గ్రేడ్ కావాలి అనుకుంటే నార్త్ వెళ్ళిపోవచ్చు, బేసిక్ టు అడ్వాన్స్ క్లాసెస్ కానీ అడ్వాన్స్ దానికి కానీ వెళ్ళిపోవచ్చు. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. చెన్నైలో అయితే అరౌండ్ 1,60,000, 70,000లోనే మేకప్ కోర్సెస్ కంప్లీట్ అయిపోతాయి. బట్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంతగానో ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని మీద మీకు ఈవెంట్స్ వచ్చేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో అకాడమీని ఎలా చూస్ చేసుకోవాలని నన్ను కూడా అడిగారు కదా. సో అకాడమీని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రొఫైల్ 1-2 సార్లు, ఒక్క ప్రొఫైల్ కాదు 10 ప్రొఫైల్స్ చూడండి, 10 కాకపోతే 20 ప్రొఫైల్స్ చూడండి. ఒక్క ప్రొఫైల్ చూసి మాత్రం ఫిక్స్ అయిపోకండి. దగ్గర ఉంది, పక్కన వాళ్ళు నేర్పిస్తున్నారు, నెక్స్ట్ గల్లీలో నేర్పిస్తున్నారు అని చెప్పి ఏ అకాడమీకి పడితే ఆ అకాడమీకి వెళ్ళకండి. ప్రొఫైల్ బాగా ఉండి బాగా నేర్పించే వాళ్ళ దగ్గరికి కొంచెం ఒక 1 రూపీ ఎక్కువైనా సరే అక్కడికే వెళ్ళి నేర్చుకుంటే మీకు వర్క్ బాగా వస్తుంది. నేను ఎప్పుడు చెప్పినట్టు వాళ్ళు ఒక 100% నేర్పిస్తే దాంట్లో మనకి ఓన్లీ 70%, 60% 70% వస్తుంది. మిగతాదంతా మనం సెల్ఫ్గా నేర్చుకోవడం, మనం ప్రాక్టీస్ చేయడమే ఉంటుంది. సో ది బెస్ట్ ఇచ్చే అకాడమీకి వెళ్ళండి. మీ బడ్జెట్లో మోస్ట్లీ అన్ని బడ్జెట్స్లో ఒక బెస్ట్ అకాడమీ అయితే ఉంటుంది. మీ బడ్జెట్లో ఏ అకాడమీ బెస్టో అది చూస్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఏ అకాడమీ పడితే అకాడమీకి వెళ్ళకండి, మంచి అకాడమీని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం కొంచెం ఒక ముందడుగు వేసి ఒక ఫ్రంట్ లైన్లోకి రావాలి మేకప్ ఆర్టిస్ట్గా అంటే
డెఫినెట్లీ మన వర్క్ కొంచెం నీట్గా ప్రొఫెషనల్గా చాలా బాగా ఉండాలి. అప్పుడే మనకి కొంచెం ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా ఈ రోజుల్లో నార్మల్గా ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఆ మాత్రం దానికి మీరెందుకు అని అడుగుతున్నారు చాలామంది క్లయింట్స్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. సో వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యేంతలాగా మనం కోర్స్లో మేకప్ నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్ మార్కెటింగ్. ఇప్పుడైతే మేకప్ ఆర్టిస్టులు ఎక్కువైపోయిన తర్వాత, డిమాండ్ పెరిగిపోయిన తర్వాత మార్కెటింగ్ ఇస్ ద కీ రోల్. నాట్ ఓన్లీ ఫర్ మేకప్, ఏ బిజినెస్ అయినా మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, దీంట్లో ఎంత మార్కెటింగ్ చేస్తే మనకు అంత బిజినెస్ బాగుంటుంది. సో మేకప్ నేర్చుకొని వచ్చిన తర్వాత మీరు కంటిన్యూస్గా రీల్స్ పోస్ట్ చేయడం, స్టోరీస్ పోస్ట్ చేయడం, ఇదంతా చేయాలి. ఇదంతా చేసి మీ వర్క్ని చూపించాలి. ఇదంతా చాలా కష్టం. చాలా మార్కెటింగ్ చేస్తేనే మీకు పాసిబుల్ అవుతుంది. అనుకున్నంత ఈజీ అయితే కాదు. అంటే చాలా అకాడమీస్ ఏం చెప్తారంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు మేకప్ నేర్చుకోండి, వచ్చేసేయండి, జస్ట్ మీ దగ్గర 40,000 ఉన్నాయా, 50,000 ఉన్నాయా, వచ్చేసి మా అకాడమీలో జాయిన్ అయిపోండి, నెలకి 40-50K ఈజీగా వస్తాయి అని రీల్స్లో చెప్తారు. బట్ రియాలిటీ అది కాదు. మీరు ఎర్న్ చేయాలి, మంత్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కరెక్ట్గా రావాలి అంటే ప్రాపర్ మార్కెటింగ్, ప్రాపర్ స్కిల్స్ ఉంటేనే మనకి ఈవెంట్స్ వస్తాయి. నార్మల్గా వెళ్ళి నేర్చుకొని వచ్చి ఇంట్లో కూర్చుంటే అసలు ఈవెంట్సే రావు. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, కోర్స్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఈవెంట్స్ రాకపోతే ఎలాగా, ఇంట్లో ఏమన్నా అంటారేమో అని భయం వేస్తుంది అంటే అదైతే నిజమే. ఈవెంట్స్ అయితే నాకైతే ఒక 2-3 months వరకు ఏమీ రాలేదు. మీకు కూడా వస్తాయో రావో చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ ఒక కొత్త మేకప్ ఆర్టిస్ట్కి ఒక ఈవెంట్ ఇవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి బిగ్ డే. మనకైతే ఒక ఈవెంట్, బట్ వాళ్ళకి అది ఒక లైఫ్ టైం మెమరీ. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు, తప్పకుండా ఆలోచిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం బిగినర్ అని చెప్పి వాళ్ళకి బిగినర్ ఎలా వాళ్ళకి ప్రామిసింగ్గా ఉండాలి అంటే, నువ్వు ఆల్రెడీ నేర్చుకుని వచ్చిన తర్వాత ఖాళీగా నేను బ్రైడల్ ఈవెంట్ వస్తేనే చేస్తాను, ఏదైనా ఈవెంట్ వస్తేనే చేస్తానని ఖాళీగా కూర్చోకుండా ఫోటో షూట్స్ కానివ్వండి, మోడల్ షూట్స్ కానివ్వండి, పోర్ట్ఫోలియోస్ కానివ్వండి, ఎవరో ఒకరికి మేకప్ చేసి ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటే మన ప్రొఫైల్ కొంచెం బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ కొత్త క్లయింట్ ఎవరైనా వచ్చి మనకు ఒక ఈవెంట్ ఇవ్వాలి అనుకుంటే అది చూస్తారు. అది చూసి ఓకే వీళ్ళు బిగినర్ ఏం కాదు, కొంచెం బాగానే చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమైపోయి మనకి ఈవెంట్ ఓకే అవుతుంది అనమాట. నేను బ్రైడల్ ఈవెంట్ వచ్చేదాకా నేను ఏం పోస్ట్ చేయను అంటే మన ప్రొఫైల్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు మనల్ని ఎవరు చూస్ చేసుకోరు. ఎవరైనా సరే, ప్రతి బ్రైడ్ అయినా ఎవరైనా మేకప్ బుక్ చేసుకునేటప్పుడు మన ప్రొఫైలే అడుగుతారు. మన ప్రొఫైల్ అడిగి మన ప్రొఫైల్ నచ్చితేనే వాళ్ళు పేమెంట్ వేస్తారు. సో నేర్చుకుని వచ్చిన తర్వాత ఈవెంట్స్ రావాలి అంటే రావు. మనం ఎంత ఎగ్జిక్యూట్ చేసి ఎంత కష్టపడి మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటేనే అప్పుడే మనకి ఈవెంట్స్ వస్తాయి. ఇంట్లో ఏమన్నా అంటారా అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంది, గట్టిగా నేను చేయగలను, నాకు ఈవెంట్స్ వస్తాయి, నేను నేర్చుకుంటా, నేను మార్కెటింగ్ చేస్తా, నేను నేర్చుకొని వచ్చిన తర్వాత ఫోటోషూట్ చేస్తా, నేను అసలు ఖాళీగా కూర్చోను, నేర్చుకొని వచ్చిన తర్వాత ఒక 1-2 months కష్టపడతాను ప్రొఫైల్ కోసం అని అంటే మీరు తప్పకుండా జాయిన్ అయిపోండి కోర్స్. ఒకవేళ నా వల్ల కాదు, ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో పనులు ఉంటాయి, నాకు వేరే జాబ్ ఉంది, నేను అదంతా చేయలేను అనుకొని, అంటే ఏదైనా ఈవెంట్ వస్తే వెళ్దాం లేకపోతే వద్దు అనుకుంటే బెటర్ నాట్ టు టేక్ రిస్క్. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం నేర్చుకొని వచ్చిన తర్వాత ఎఫర్ట్స్ పెట్టగలను అంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, దాంట్లో మీరు కూడా జాయిన్ అయిపోండి. పెళ్ళిళ్ళు కూడా చాలా అవుతున్నాయి, అందరికీ ఈవెంట్స్ వస్తాయి అంతే. సో ఈ వీడియోలో అయితే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. మీకు ఇంకా మేకప్ రిలేటెడ్గా కానీ మేకప్ కోర్సెస్ రిలేటెడ్గా కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ 5 daysలో ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ హైప్ చేయండి ఈ వీడియోని, ఇది చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ.